బ్రేకింగ్ న్యూస్ ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ టికెట్ల వివాదంపై విజిలెన్స్ దూకుడు పెంచింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును విచారణకు రావాలని ఆదేశించింది. రేపు తమ ముందు విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఇవాళ ఉదయం నుంచి హెచ్సీఏ అడ్మిన్ ఆఫీసులో విజిలెన్స్ సోదాలు చేపట్టింది. హెచ్సీఏ సెక్రటరీ సభ్యులను విచారించింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుపై ఎస్ఆర్హెచ్ సంచలన ఆరోపణలు చేసింది. అదనపు టికెట్ల కోసం తమను వేధిస్తున్నాడని ఆరోపించింది. ఇలానే కొనసాగితే తాము హైదరాబాద్ను వదిలి వెళతామని వార్నింగ్ ఇచ్చింది. ఈ వివాదాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రస్తుతం హెచ్సీఏ వివాదానికి సంబంధించి విజిలెన్స్ సోదాలు ఎంతవరకు వచ్చాయి? జగన్మోహన్ రావు ఎక్కడున్నారు? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఇవాళ ఉదయం నుంచి కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక డాక్యుమెంట్స్ కూడా వారు పరిశీలన చేస్తూనే ఉన్నారు. దాంతోపాటు అందుబాటులో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ కూడా విజిలెన్స్ అధికారులు పిలిచిన తర్వాత వారి నుంచి కొంతమేర సమాచారం సేకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. తాజాగా జరిగినటువంటి ఈ వివాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ అంశాలపైన మొదటి నుంచి ఎస్ఆర్ఎస్తో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇబ్బందిగా ఉంది, దాంతోపాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏ రకంగా వాళ్ళని థ్రెటనింగ్ చేస్తుందన్న అంశాలపైన కూడా వారు వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన వర్షాన్ని మాత్రం తీసుకుంటున్నారు. దాంతోపాటు రేపు మరొకసారి ఎస్ఆర్హెచ్ సంబంధించిన ప్రతినిధులతో కూడా సమావేశమయ్యే అవకాశాలు కూడా కనపడుతుంది. ఇది ఓ పక్క ఉన్నప్పుడు రేపు ఇటు ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు కానీ ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కానీ ప్రభుత్వం నుంచి కూడా సమాచారం అందినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు చర్చల ద్వారా కూడా సమస్యలు పరిష్కరించేందుకు రావాలంటూ కూడా పిలుపునిచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇదే విషయాన్ని ఎస్ఆర్హెచ్ సంబంధించిన యాజమాన్యం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఒక మెయిల్ ద్వారా కూడా తెలిపింది. రేపు ప్రభుత్వం నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు మనం కూర్చొని అక్కడ సమస్యలు ఏమైనా కూడా పరిష్కరించుకుందామంటూ కూడా వారు మెయిల్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే విజిలెన్స్ సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఆఫీస్ బేరర్లందరూ కూడా విచారణకి హాజరయ్యారు. వారు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇట్లా అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారితో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా పరిశీలన కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ విజిలెన్స్ అధికారులు వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ అయితే అందుబాటులో లేడు. ఆయన 2 రోజుల నుంచి కూడా వేరే ఊర్లో ఉన్నాడని చెప్పారు. అయితే ఇవాళ విజిలెన్స్ అధికారులు వచ్చినప్పుడు జగన్మోహన్ రావుకి సమాచారం ఇచ్చినప్పుడు నేను ఇవాళ లేను, రేపు కావాలంటే నేను విచారణకి హాజరవుతానంటూ కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగానే రేపు ఉదయం 10 గంటలకి ఉప్పల్ స్టేడియంలోనే ఆయనతో మీటింగ్ అయితే ఉండబోతుంది, విచారణ అయితే చేపట్టబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ మీటింగ్ తర్వాత ఇటు ఎస్ఆర్హెచ్ కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ అలాగే ప్రభుత్వం కానీ ఎక్కడ వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నది మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేపు 12 తర్వాత ఉప్పల్ స్టేడియంలోనే ప్రభుత్వం అండ్ ఈ రెండు కలుపుకొని రేపు ఇక్కడ చర్చలు అయితే జరపబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రేపటితో ఈ చర్చలు ముగిసిన తర్వాత పూర్తిగా ఈ వివాదం అంతా సమస్యపోయే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఎక్కువగా ఈ కాంప్లిమెంటరీ టికెట్స్ మీదే ఈ వివాదం అనేది జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జాక్ట్గా ఎస్ఆర్హెచ్ వచ్చి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఎంతవరకు ఇప్పటి వరకు టికెట్లు ఇచ్చింది, అవి ఎవరెవరికి వీళ్ళు ఇప్పటి వరకు ఇచ్చారు అన్న దానిపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టింది. కార్పొరేట్ బాక్సులు అనేది ఎవరెవరికి ఇస్తున్నారు, ఎంతవరకు కాంప్లిమెంటరీ వెళ్తున్నారు, ఎంతవరకు కూడా వీళ్ళు అమ్ముకుంటున్నారు అనే విషయాలంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వివరాలు అయితే సేకరించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇంకా కొంతమంది క్లబ్ సెక్రటరీస్ కానీ వీళ్ళందరూ కూడా ఇట్లా విజిలెన్స్ అధికారులకి కొంచెం కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా హెచ్ఏకి సంబంధించినటువంటి ఆర్థిక అవకతవకలు కూడా కొన్ని జరిగే వాటి మీద కూడా విచారణ చేయండి అంటూ కూడా వారు సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. సో వాటి కూడా వాళ్ళు పరిశీలన చేయబోతున్నారు. చెప్పండి ప్రియా. రైట్ రానా, అయితే ఎస్ఆర్హెచ్ చేసిన ఆరోపణల్లో అంటే జగన్మోహన్ రావు ముందు నుంచి కూడా తమను వేధిస్తున్నారని చెప్పి టికెట్ల విషయంలో వచ్చిన గొడవ కాస్త అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్పారు. అంటే కేవలం అంటే ఏ రకంగా ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళు డైరెక్ట్ మేము హైదరాబాద్ను విడిచి వెళ్ళిపోతున్నాం అనేంత దూరం వాళ్ళు చెప్పగలిగారు. అసలు వీటికి సంబంధించి ఈమెయిల్స్ విజిలెన్స్ అధికారులు చెక్ చేశారా? వాటిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికింది వాళ్ళకి ఇప్పటి వరకు?
ఎగ్జాక్ట్లీ ఇదే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఐపీఎల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటు ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ లీగ్స్కి ఏ రకంగా అయితే క్రేజ్ వచ్చిందో దాని తర్వాత ఐపీఎల్కి మాత్రమే అంత పెద్ద స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ ఫ్రాంచైజీలు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు తెచ్చుకుంది. సో అంత పెద్ద బ్రాండ్ ఇమేజ్ను కూడా పెంచుకుంది. దాంతోపాటు ఎస్ఆర్హెచ్ ఇటు ప్లేయర్స్ కూడా 240, 280 రన్స్ కొట్టడం వల్ల ఒక్కసారిగా కూడా అంటే క్రికెట్ అభిమానుల యొక్క మనసులను దోచుకున్నటువంటి నేపథ్యంలో అంత పెద్ద స్థాయిలో ఇది ప్రాచుర్యం కూడా పొందినటువంటి నేపథ్యంలో దీని బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది. దాంతోపాటు హైదరాబాద్ యొక్క బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది. ఈ సమయంలో ఎస్ఆర్హెచ్ ఇక్కడ నుంచి వెన్యూ మేము మార్చుకొని వెళ్ళిపోతామనేది ఎప్పుడైతే ఈమెయిల్ ద్వారా కామెంట్ చేసిందో దాన్ని సీరియస్గా తీసుకుంది. అసలు ఏం జరిగింది, హెచ్సిఏ నిజంగా ఏ రూపంలో వీళ్ళని థ్రెటనింగ్ చేస్తుంది, కేవలం ఆ 20 టికెట్ల రూపం సంబంధించినటువంటి అంశంపైనే వీళ్ళు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారా ఏంటి, అసలు నిజంగా దీని వెనకాలటువంటి తతంగం ఏంటి, కేవలం ఇది కాకుండా దీని వెనకాల ఇంకోటి ఏదో జరుగుతుంది అనేది కూడా ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా తేటతెల్లం చేయాలి. పూర్తిగా ఇటు గొడవలు ఉండొద్దు, ఇటు ఎస్ఆర్హెచ్ కూడా గొడవలు ఉండొద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంట్రీ విచారణ చేసిన తర్వాత వారితో చర్చలు చేసిన తర్వాత పూర్తిగా ఈ సమస్యను పరిష్కరించే దిశగా కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి రేపు ఈ చర్చల ద్వారా ఎలాంటి పరిష్కారం లభిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.